అవునా? మీకు ఏం కావాలి చెప్పండి? జ్యువెలరీ కావాలా, డైమండ్ నెక్లెస్ కావాలా, లేకపోతే చీరలు కావాలా, లేకపోతే లెదర్ బ్యాగ్స్ కావాలా, ఏం కావాలో చెప్పండి. బిస్కెట్ తింటారా? చెప్పు. అయితే మా సంతోషాన్ని మీకెందుకు పంచకూడదని చెప్పి ఆ, ఇట్లా నా తరఫు నుంచి 3 గిఫ్ట్లు, అన్న తరఫు నుంచి 3 గిఫ్ట్లు కొన్నామండి. ఆ. ఇప్పుడే వాళ్ళ గిఫ్ట్లు ఏమేమన్నా చెమేలి చెమేలి కరా చిన్నగా ఏం నట్టొచ్చినాడు వీడు? చెమేలి అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పట్టుకో ఏంది నీవేతున్నది? ఎత్తు నువ్వు ఏదనుకుంటావు గిఫ్ట్స్ వద్దు మొక్కద్దు దూరం పో. మొక్కలే ఇవన్నీ నాకు వచ్చినాయా? నాకు వచ్చినాయా బాబు? ప్రామిస్. ఇంకా ఎత్తుకొని వచ్చినా ముందు ఏంది ప్రామిస్ కదా. హలో జాకీ ఇద్దో అమ్మతో మాట్లాడు. ఎవరు? అదే హలో. హలో, బాగున్నారా? బాగున్నాను. మీరెవరు? మీ అభిమానులండి. ఆహా. అభిమానంతో మీకు గిఫ్ట్లు ఇద్దామని చెప్పి ఫోన్ చేశాను అంటున్నా. గిఫ్ట్లా? ఆ, ఎందుకు? అవసరం లేదులే. ఎందుకు అట్లా అంటారు? మీరు మాట్లాడితే చాలు, అదే అభిమానము, అదే ప్రేమ. లేదు లేదు, మాకు మా సైడ్ మేము ఇట్లా గిఫ్ట్లు ఇస్తేనే మాకు అభిమానం అండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అది ఏమైనా పెళ్ళికి వస్తేనో ఫంక్షన్లకు వస్తేనో బర్త్డేలో ఏమైనా అయితే ఇవ్వాలా. అది అది వేరుంటది, ఇది వేరుంటది. అప్పుడప్పుడే ఇప్పుడు. ఓహో, మీ సైడ్ అలాగేనా? మా సైడ్ అలాగే. అవునా? మీకు ఏం కావాలి చెప్పండి? జ్యువెలరీ కావాలా, డైమండ్ నెక్లెస్ కావాలా, లేకపోతే చీరలు కావాలా, లేకపోతే లెదర్ బ్యాగ్స్ కావాలా, ఏం కావాలో చెప్పండి. బిస్కెట్ తింటారా? చెప్పండి రాధిక గారు. అంత పెద్ద హలో. అంత పెద్దవి ఏం వద్దులే, మీ అభిమానం కొద్దీ. లేదు లేదు, మీరు చెప్పండి. మీ దాన్ని బట్టి ఆఫర్. మీకు ఏమి ఇష్టం? నగలు ఇష్టమా, లేకపోతే చీరలు ఇష్టం? చీరలు చాలా ఉంటాయి లేండి. చీరలు చాలా ఉన్నాయి. మరి ఇంకెందుకు చీరలు? లెదర్ బ్యాగ్స్ లేకపోతే జ్యువెలరీనో, డైమండ్ జ్యువెలరీ పంపిస్తా. లడ్డు కావాలా నాయనా? అవన్నీ కాస్ట్ అవుతాయి కదా. ఉండనివ్వండి, కాస్ట్ అయితే ఏంటండి, అభిమానంగానే ఎక్కువనా మాకు? మీ మీ అభిమానం ఉంటే చాలు నాకు. అభిమానం ఊరితే ఇట్లా గిఫ్ట్ ఇస్తేనే కదా అభిమానం కూడా పెరుగుతుంది. ఎవరికి బిస్కెట్లు వేస్తున్నారు? అంతేగా. ఎక్కడికి పంపాలో నాకు చెప్పండి, అడ్రస్ పంపిస్తాను. లేకపోతే నేను ఒకసారి విజిట్ చేస్తాను. నిజంగా గిఫ్ట్ అమ్మా. గిఫ్టా బిస్కెట్లు వేస్తున్నారా నాకు? గిఫ్ట్ ఎందుకు బిస్కెట్లు వేస్తారు? ఏం అదే కాదు, బిస్కెట్లు అట్లా ఎందుకు వేస్తాను? గిఫ్ట్ గానీ పంపిస్తాను. నువ్వేమైనా కుక్కవా బిస్కెట్ వేసేకి? మిల్క్ బిస్కెట్లు వేస్తున్నారా లేకుంటే ఏమన్నా? కాదమ్మా బిస్కెట్లు వేస్తున్నారా? నువ్వేమైనా కుక్కవే? అంత అభిమానం చాలా. ఎందుకంటే రిలీఫ్ ఉండేది మీ వీడియోస్ వల్ల. మాకు అంత రిలీఫ్ ఇస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి మేము ఇచ్చుకోవాలి. అట్లా ఇచ్చుకోకపోతే మాకు తృప్తి ఉండదు. అవునా? చెప్పండి ఏం కావాలి? ఇంకా మీరు అంతగా నాకైతే గిఫ్ట్లు తీసుకోవడం అయితే నిజంగానే ఇష్టం లేదు. అవును, ఇష్టం లే నాకు. నువ్వే అందరికి గిఫ్ట్లు ఇస్తాంటావు కాబట్టి నీకు గిఫ్ట్లు ఇస్తాంటా. నేను ఏం ఇస్తాను? ఫంక్షన్స్ కి, బర్త్డేలకి అట్లా ఇస్తా. పెద్ద మనిషి అయినప్పుడు బాబీ, నాకు ఒళ్ళు మండిద్ది. మీరు అంతగా అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా ఇవ్వండి చాలు. డైమండ్ నెక్లెస్ చాలా. క్రీమ్ బిస్కెట్ తింటారా? నాకు డైమండ్ నెక్లెస్ సరిపోద్దా అంటున్నా. నేను షాక్ అయిపోయి నాకు ఇంకా హార్ట్. అభిమానం కన్నా ఎక్కువ ఏముంది చెప్పండి? మీకన్నా ఏముంది? డైమండ్ నెక్లెస్ ఎంత? మాకు వచ్చే ఆదాయంలో మీకు ఆ డైమండ్ నెక్లెస్ ఎంత అవుతుంది? మహా అంటే ఒక 10 lakhs. అంతకన్నా ఇంకేమవుతుంది చెప్పండి? 10 lakhs? డైమండ్స్ కదా, డైమండ్స్ కదా. మీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోవాలి?
10 లక్షలు ఏం మంచి వంట తమాషనా? చేసి పెట్టండి మాకు ఎప్పుడైనా. అది నీ చెప్పండి, ఫేస్ ఎవరైనా కి 10 లక్షల గిఫ్ట్ ఏంది మా? మంచి వంట చేసి పెట్టండి, ఆ? మంచి వంట చేసి పెట్టండి సరిపోద్ది అంటున్నా. మీరు మా ఇంటికి రండి, ఒక 10 days ఉండండి, మీకు ఏమేమి ఇష్టమో వంట అన్ని రకాలు చేసి పెడతాను. మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్సా? మళ్ళా వచ్చి ఫిష్ బిర్యానీ, కాదు ఇప్పుడు కొరియర్ చేయడానికి కుదరదు కదా, ఎట్లా పంపించాలి మీకు? కొరియర్ లో దొబ్బేస్తారు కదండి. దొబ్బేస్తా. కొరియర్, అవును కొరియర్ లో దొబ్బేస్తారు, ఎట్లయినా దొబ్బేస్తారు. మీరు ఒకసారి బెంగళూరుకి రారాదు? వస్తానులేండి. నేను డీటెయిల్స్ అని చెప్తాను మీకు ఒకసారి మళ్ళీ కాల్ చేసి. బెంగళూరు ఒకసారి వస్తే మా షాప్ కి విజిట్ చేసినట్టు ఉంటది. అలాగే మేము కూడా గిఫ్ట్ చేస్తే తీసుకెళ్ళిపోవచ్చు. ఎవరికి చెప్పకండి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చినట్టు, మళ్ళీ కూడా అందరు కూడా క్యూ కడతారు మా షాప్ కి. లేదులే. చెప్పకండి, కొన్నామని చెప్పండి. సరేనా? ఇంకేంటి? ఇంకేం చెప్పండి. మీరు రాండి ఫస్ట్ మా ఇంటికి, గిఫ్ట్ మళ్ళీ చేద్దాం. సరే వస్తారండి. ఓకేనా? ఓకే, బాయ్. డైమండ్ నెక్లెస్ అంట ఇస్తారు బాబీ, నాకు బిస్కెట్లు ఇస్తున్నారు ఎవరు. డైమండ్ నెక్లెస్ కాదు అది, ఏదో 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. డైమండ్ 10 లక్షలు పెట్టి ఎందుకు ఇస్తారు నాకు? నేనేమైనా ఎందుకు ఇస్తారు మా కదా? అది నీ ఫేస్, నేను అంత నీ ఫేస్ ఏంది? నువ్వు చిన్న చిన్న కాడ కొనినావంటే నేనేం కొను? నిజమే పాపం, అత్తయ్య అందరికి ఏంది ఇస్తారు కానీ అత్తయ్య గిఫ్ట్ అమ్మ ఫేస్ అదైతే నిజం. అమ్మ గిఫ్ట్స్ ఇస్తుంది నిజంగానే, అమ్మ అయితే గిఫ్ట్స్ ఇస్తుంది. ఊరికే అనకూడదు. కానీ అమ్మకేంది అంత గిఫ్ట్స్ ఇస్తారు అట్లా అనుకుంటాడు. రేయ్ ఏజ్ బాబీ, నువ్వు అనే మాట పెద్దగా అంటావు, అనుకున్న మాటలు చిన్నగా మాట్లాడతావు. నేనేమన్నా? సన్న నా కొడుకు. అమ్మ గిఫ్ట్స్ ఇస్తుంది అన్న, నేనేమన్నా చెప్పు. ఈ అమ్మకు అంత పెద్ద గిఫ్ట్ అవసరం లేదు అన్న. అట్టన్లే, అంత గిఫ్ట్స్ వస్తాయి, అంత పెద్ద గిఫ్ట్లు వస్తాయని అమ్మకే నమ్మకం లేదు అన్నాను. అవు మళ్ళా అదేదో బిస్కెట్ వేసినారు ఎవరో ఇంచుకున్నాను. A few inches later. హలో హలో, గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కదా, 5 అయింది కదా. 5 అయింది. గుడ్ ఈవినింగ్ ఆంటీ. గుడ్ ఈవినింగ్. ఏమంటే టిఫిన్ ఏం చేశారు? ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది. ఏంటి టిఫినా? మళ్ళీ నువ్వు ఇప్పుడు 5 గంటలకి ఫోన్ చేసి టిఫిన్ ఏం చేసినావు అంటే ఏం చెప్పాలా నేను? అంటే ఏం తిన్నారు అని ఆంటీ. పొద్దున టిఫిన్ ఏం చేసినావు, మధ్యాహ్నం ఏం భోజనం తిన్నావు అని అట్లా పద్ధతిగా. కప్పల సౌండ్లు తింటారులే. వానే అమ్మ, వానే అక్క, వానే ఆలు. చీచి చీచి చీచి. అది అన్నకి శంకర్కి అది మొన్న ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినది కదా ఆంటీ. అంటే ఇంటర్వ్యూ వెళ్ళాం కదా. అవును, ఇంకా ఏమనుకున్నాం, ఫుల్ మాకు స్ట్రెస్ రిలీఫ్. మీ వీడియోస్ చూస్తేనే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది బాగా. ముఖం చూస్తేనే రేయ్, అంటే మేము చదువుకుని స్ట్రెస్ అవుతుంది కదా, మీ అది వీడియోస్ చూస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. నేనేమైనా షోకేస్లో మ్యూజిక్ ఇచ్చే బొమ్మనే మీకు రిలీఫ్ అయ్యేకి? షోకేస్లో కాదు, స్క్రీన్ మీద. అంతేగా. మ్యూజిక్ ఇచ్చే బొమ్మ అని నేను అనలేదు ఆంటీ, మీరు వీడియోస్ చూస్తే రిలీఫ్ అవుతుంది కదా ఆంటీ. ఓకే, ఏమి అయితే ఇంకా బాగా నవ్వుకుంటున్నాము చూసి. అప్పుడప్పుడు చూస్తాము, ఇట్లా రోజు అప్లోడ్ చేస్తారు కదా, చూసి నవ్వుకొని మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము. సరేలే, మా సంతోషాన్ని ఆంటీకి కూడా ఎందుకు పంచకూడదు అని. ఉండు ఒక సెకండ్. వీడియోలు చూసంతా బాగా నవ్వుకుంటున్నారు, వీడియోలు చూడకముందంతా ఏడుస్తారా? ఏందో చెప్పాలనుకున్నప్పుడు ఏదో సెస్సి అయితే అనొచ్చునా? కప్పలు తింటావా, కప్పలు పంపిస్తున్నా, బొద్దెంకలు పంపిస్తున్నా అని మాట్లాడుతున్నప్పుడు చెప్పు. అయితే
అంటే మా సంతోషాన్ని మీకు ఎందుకు పంచకూడదని చెప్పి ఆ, ఇట్లా నా తరఫు నుంచి 3 గిఫ్ట్లు, అన్న తరఫు నుంచి 3 గిఫ్ట్లు కొన్నామండి. ఆ. ఇప్పుడే అలా గిఫ్ట్లు ఏమేమన్నా విశేషమా? మీకేమైనా ఎంగేజ్మెంటా? మీకు పెళ్ళా, పేరెంటమా, లేదంటే ఫంక్షనా? వాళ్ళకైతే నువ్వు మనం ఇయ్యాల కానీ ఆహా, నీకేం ఇస్తారు వాళ్ళు? ఎవరికైనా నా ఏం ఏమన్నా మాట్లాడుతున్నావు? గిఫ్ట్లు నాకేమైనా వచ్చాయి, బర్త్డేనా? గిఫ్ట్లు వస్తున్నాయని మైక్ లే అమ్మినావా? బాబీ, నీకు ఎగిచ్చిదంతా బాబీ. అట్లా కాదు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయా, లేకుంటే నా అంటే బర్త్డేనా? ఇప్పుడు 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 10 రోజులు అయితే వినాయక చవితి వస్తుందండి. వినాయక తర్వాత దసరా వినాయక చవితికి ఒక గిఫ్ట్, ఇంకా దసరాకి మళ్ళీ ఇంకో గిఫ్ట్, అట్లా దీపావళికి ఒక గిఫ్ట్, అట్లా 3 గిఫ్ట్లు కొన్నామండి. నేను 3 గిఫ్ట్లు, శంకర్ 3 గిఫ్ట్లు కొన్నామండి. అయ్యో అయ్యో బాబోయ్. హ్మ్. అంటే మీకు ఉపయోగపడే గిఫ్ట్లే అండి. అంటే అంటే ఇప్పుడు గిఫ్ట్లలో మీకు ఉపయోగపడాలి కదా బాగా. ఇప్పుడు మీరు తీసి సంతోషపడి, ఇప్పుడు మాకు సంతోషం అయినప్పుడు మీకు కూడా సంతోషం అవ్వాలా లేదా? బాబీ, నాకు చెడ్డ కోపం వస్తుంది బాబీ. నాకు నువ్వు గమ్మున పడి నోరు మూసుకొని. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు పక్కన. ఏమైందండి? నీకు బాగా ఉపయోగపడే గిఫ్ట్లు అంటున్నాడు కదా, బాత్రూంలో ఫెనాయిలు, ఇంకా యాసిడ్ లాంటివి అవి అని చెప్తాన్నాడు నాకు. యాసిడ్ ఇంక అంటావు, ఇంకా బాత్రూంలో అవే కదా ఉపయోగపడేది, అది కూడా యాసిడ్ అంటావు. కాదు, డోర్ మ్యాట్స్, సోపాయిలు ఇంకాను డోర్ మ్యాట్లు కానీ కుంపట్లు. కుంపట్ల హైదరాబాద్ నుంచి కుంపట్లు కూడా వస్తాయా? కాదులే, ఇవి హ్యాంగర్ కి వేసుకుంటారు చూడు, అవి ఏమంటారు, హుక్స్. నీ మగంలోకి ఇప్పుడు కారం పొడి పోయ్యా, నీ మగంలోకి కారం పొడి పోయ్యా. ఆ? కుంపట్లు లేవు. చెప్పు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా. ఉమ్. ఇప్పుడు మీరు వినాయక చవితి అంటే మంచిగా ఇట్లా పాటలు పెట్టుకోవడం కానీ, లేదంటే వినాయకుడిది ప్రోగ్రామ్స్ అట్లా చూడడానికి కానీ, మంచిగా డివోషన్ అనుకుంటడానికి మంచిగా ఒక టీవీ కొన్నామండి. లడ్డు కావాలా నాయనా? ఇక్కడ ఉంది కదా టీవీ. అది అన్న వాళ్ళకి ఇచ్చేసేయండి. నాకెందుకు నాయన ఇంతంత గిఫ్ట్లు నాకు వద్దు, అవసరం లేదు. వద్దులే, సింపుల్ ఏమైనా పంపిండి సాయి, అంత పెద్ద పెద్ద వద్దు. మా అమ్మ నాకు హ్యాండిల్ ఏంటివి చేయలేదు. వద్దు, ఏంటివి వద్దు. అభిమానము ప్రేమ ఉంటే చాలు. వద్దులే బాబు, టెన్షన్ తీసుకుంటారు. అది అత్తారింటికి దారేదిలో ఆలీకి ఐప్యాడ్ పంపిస్తాంలే బ్రో. ఐప్యాడ్ పంపించేకి నేనేమైనా బీటెక్ మా చేసినాను? అమ్మ ఏం మేకప్ చేసుకుంటుంది, దాంట్లో చూసుకుంటా అద్దం లాగా ఉంటుంది అది. బాబీ, నాకు చాలా నువ్వు పండ్లు పగల కొడతా బాబీ, కారం పొడి పోసి కొడతా పానికి. ఓకే కాదు, అవంతా వద్దులే, అట్లా పెద్ద పెద్ద గిఫ్ట్స్ అమ్మ హ్యాండిల్ చేసుకోలేదు. ఏమైనా చిన్న చిన్నవి పంపిండి చాలు. ఎందుకు? చిన్న చిన్న బుడిగిలు పంపి మనం. ఇప్పుడు అత్తారెడ్డి దారేదిలో ఆలీకి పవన్ కళ్యాణ్ 10 లక్షలు షూట్ కేసు ఇస్తే బద్దలు కొట్టుకోలేదు, హ్యాండిల్ చేసుకోలేదు కదా. సో అట్లా అమ్మ బిగ్ గిఫ్ట్స్ హ్యాండిల్ చేసుకోలేదన్నమాట. అందుకు నోట్లోకి మోచేయ పెడతా. ఎందుకు టింగిరి మాట్లాడంట కదా ఇలా. చిన్న చిన్నవి పంపిండి, నేను వద్దులేమ్మా. చెప్పు శశి. పోనీ మీకు ఫోన్ పంపిస్తాం, ఐఫోన్ అట్లా పంపినా? వాడైతే రాదని చెప్పమ్మా. నాకెందుకు రాదులే, ప్రతిదీ రాదు 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 అంటావు. నేర్చుకుంటానని అట్లా చెప్పి కాదు, ఆండ్రాయిడ్ కదా, మనము ఆండ్రాయిడ్ యూజర్స్, మనకి ఎందుకు ఐఓఎస్ అని. నేను అట్లా నువ్వు మూసుకొని కూర్చో. నీకోసం చెప్తాను. నీకు మిరియాలు వేసి కొట్టాలి నోట్లోకి. మిరియాలు చారు చేస్తారా? మిరియాలు పోసి నోట్లోకి కొట్టాలి అవన్నీ. మిరియాల రసం చేయొచ్చు కదా ఆంటీ. నువ్వు రావచ్చు కదా, నువ్వు రా. మిరియాల రసము, కొత్తిమీర రసము, పుదీనా రసము, తర్వాత ఇంకా ఏం రసం కావాలో అన్ని రసాలు, చింతపండు రసము, టమాటా రసం అన్నీ పెడతాను, రా. Tomorrow. చెమేలి ఇక్కడ చిన్నగా ఏం నట్టు వచ్చినాడు వీడు. చెమేలి. ఏందిలే చెమ్మేలికి మేలు అని ఎన్ని పేర్లు పెడతావులే. ఏంది ఎట్లెత్తుకు వస్తాను పిచ్చోడా. పట్టుకో. కాదు పట్టుకొని ఏంది నీ వెళ్తున్నది. ఎత్తు నువ్వు నేనెట్లెత్తుతా ఏదనుకుంటాను గిఫ్ట్స్ నువ్వు మళ్ళీ నీకు వచ్చింది అన్ని గిఫ్ట్లు ఇవంతా. అర్థ కాదు మా, నేను మీకు బిడ్డలానే కదా నేను. ఏదో ఒకటి, ఏదో ఒక గడ్డ కదా, ఏదో ఒక డా కదా. దీంట్లో ఒక్క గిఫ్ట్ ఇమ్మా నాకు.
ఏం ముందే రిజర్వేషన్ చేసుకుంటానవా అమ్మా ఎవరెవరో separate తీసుకుంటారు. ఉంటాయా దాంట్లో గిఫ్ట్స్? బాబీ వద్దు మొక్కద్దు దూరం పో. ముక్కలే ఇవన్నీ నాకు వచ్చినాయా బాబీ ప్రామిస్ ఇంకా ఎత్తుకొని వచ్చినా ముందు ఏంది ప్రామిస్ కదా ఏం గిఫ్ట్లు నేను నీకు ఒక్కటే కాదు మనకి ఎక్స్పెషల్ గా అంటే ఇంకా చేత లేదా చటాకి మనం ఇద్దాంలే పాపం 10 ఉంది. బట్ పంపించింది అయితే గిన ఎక్స్పెషల్ గా నాకు మళ్ళీ నా పేరు చెప్పి మీరు తీసుకుంటారా అంతేగా కానీ ఇది మెయిన్ నాకు వచ్చినాయా మీకు వచ్చినాయా మనకి వచ్చినాయి నీకు నాకు పద్దుకి మనం చటాకు కూడా ఇస్తాం అట్లా ఏంటి రవి గిఫ్ట్స్ నాకేం తెలుసు మాట్లాడిచ్చినాను సబ్స్క్రైబర్లు అడిగి మీరు ఓపెన్ చేయ బాబీ నాకు ఆత్రుత ఎక్కువైపోయింది ఇప్పుడు ఎట్లా తీసుకో ఏమి అని ఎవరికి అది ఎట్లా ఇది నాది బాబీ మా పెద్దోని నేనే కదా పెద్దోడైతే పెద్ద నీళ్ళని రూలా కింద నాకి పైన నువ్వు తీసుకోకాలంటే ఇదే కాదు నువ్వు పెద్దోడైతే పెద్ద నీళ్ళని రూలా చెప్పింది ఇప్పుడు సరే పాట పాడుకుందామా అదే మేలమా వేలం పాటలాగే పాడుకుందాం మేలం పాట పాడేకి బాగానే ఉంది మాది ఐడియా. వేలం పాట పాడుకుందాం ఎవరికి ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఏమి తర్వాత నీకు అప్పుడు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు నచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ గిఫ్ట్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు వేలం పాట పాడుకున్నోడికి మేలం పాట పాడితే డబ్బులు ఇలా డబ్బులు వద్దు, మళ్ళీ ఆడ కాలువలో కానీ ఆడ సైడ్ కాలువలో కానీ పక్కన గిట్టి ఏమైనా కొలిసింది ఏం డబ్బులు ఎందుకు ఇస్తారా నేను గిఫ్ట్ పంపించింది నీకు ఇది మనకి షేరింగ్ కి మనం ఇప్పుడు మన అందరికి ఇది వేలం పాటలో అయితే నీకు నచ్చిన గిఫ్ట్ నువ్వు తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసినాం అనుకోమ్మా, ఓపెన్ చేసినాక ఏదైనా ఏదో నీకు నచ్చిన గిఫ్ట్ చెప్పు ఏదైనా ఒకటి. ఏమోలే కూర్చో చెప్తా ఫస్ట్. ఇదంతా ఇట్లా కాదు కానీ ఇట్లా తెగదు. కుండలో నీళ్లు మట్టి స్మెల్ సూపర్ వస్తున్నాయి. బాబు తాగింది ఉండు 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 నీళ్ళు వచ్చి కూర్చో. లే ఉండులే నా మాట విను కత్తి తీసుకుంటా. అదే అలా పెట్టి వస్తాను కత్తి తీసుకుంటా. వీడియో అలా పెడతాను ఇప్పుడు గిఫ్ట్స్ వచ్చినాయి తెలియాల సబ్స్క్రైబర్స్. నాయన నేను గిఫ్ట్లు చూసే వరకు వద్దు, నువ్వు పెట్టద్దు అట్లా అవతారాలు అట్లా కాదు, పంపించిన వాళ్ళకి పంపించే కోసం అందరికీ పెట్టేది కాదు వీడియో. ఇది యూట్యూబ్ లో పెట్టాను. అట్టనే అంటావు, ఇంత పొడుగు పెట్టేస్తావు. లేదు పెట్టదు. ఆ మైక్రోఫోన్ తీసుకో చెమ్మేలి. వద్దు, నాకు కూడా ఒక గ్లాసు. గిఫ్ట్లు చూసి నాకు దాహం వేస్తుంది. వీళ్ళు తొందరగా ఇప్పలే కదా. ఇంకా ఓ బీరువాల డబ్బులు ఎంతనే తెచ్చుకోపో లెక్కల. నాకేముంది ఎంత ఉంటే అంత క్యాష్. అట్లొద్దు, క్యాష్ తెచ్చుకోపో ఎంత ఉంటే అంత. లేదు ఇప్పుడు 300 ఉంది. తేపో 300 అయినా కానీ పాట ఉంటుంది పో. అబ్బా నీకు చేతి కొడతా. అబ్బా అట్లా లేదమ్మా, పాట పాడతా నేను కూడా. తేపో నీ దగ్గర 100 రూపాయలు పెట్టుకొని మిల్డప్ ఇస్తానవా నువ్వు? తేపో 300 తేపో, పాట పాడదాం పో. ప్రామిస్ కంటే మళ్ళా గిఫ్ట్ సెలెక్షన్ నీకు అప్పుడు టాప్ గిఫ్ట్ నీకు కావాల్సిందే తీసుకోవచ్చు. మేము ఇప్పుడు అది బయట పోల్లా ఊరగాయ వెళ్ళా నేను. 5 నిమిషాలు అయిపోతుంది, తొందరగా పోయి 300 కావాలా పెట్టుకో. డబ్బులు? వస్తాయి పో, నీకు డబ్బులు కావాలా గిఫ్ట్. ఊరగాయ ఏం కర్మ, ఊరగాయ వాళ్ళ నాయన వస్తుంది నీకు. వాళ్ళ నాయన తినరు కదా, అది ఇంతలో కాయ వస్తుంది చూడు ఊరగాయలు అంటే. ఏం గిఫ్ట్లు ఇవి? ఏందో నన్ను అమ్మకు పంపించినారు తైల్కి. తొందర ఓపెన్ చేయ. చమేలి ఎందుకు 100 రూపాయలు? అదే ఇప్పుడు దీంట్లో అమ్మ నేను ఫస్ట్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చింది తీసుకొని మీకు ఇస్తాను అంటే అట్లా వద్దు. పాట పాడుకుందాము నువ్వు నేను. ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్స్ వాళ్ళకి, మిగిలిండేవి షేర్ చేసుకోవచ్చు అని. స్కానర్ పంపేలా మా రామా నువ్వు ఈడ కూర్చో, నీట్ కనపడాలి. 170 సరిపోతుంది నీ చేతిలో తిను ఆ బాబు. పాపకి 170 కదా. అక్కకి ఇవ్వండి, వద్దులే. లేదంటే మీకు ఉండు వద్దులే, బ్యాలెన్స్ నేను బాబు నీకు సర్లేదు 100 రూపాయలు. నువ్వు 100 రూపాయలు పెట్టు. చటాది 70 రూపాయలు. చటా తరపున చటా కోసం పాడుకుని నీకు 70 అవసరం రూపాయలు. లేదు, అంత సీన్ వద్దప్ప. చటా పాడుకునేకి నాది కొత్త నోటు చూడు, నాకు ఇల్ల నువ్వు చటా లోపల పోయి కత్తిరి తీసుకున్నా. చటా కత్తిరి. సో ఇప్పుడు ఎవరి పాట ఫస్ట్? సర్కారు వారి పాట 10 రూపాయలు.
15 రూపాయలు. ఇంతకు ఏ తొందర ఓపెన్ చేద్దాం పట్టండి. 30 రూపాయలు మన 30 రూపాయలు. నాది 50 రూపాయలు. నిజంగా 50 బాగా రూపాయలు సరిపోయినారు ఇద్దరు. చేసి ఉండు. ఏంది ఎందుకు పడేసి చాకులేదు. ఎర్రగడ్డ పెట్టు వద్దు, అట్లా పద్ధతి కూడా గేము. నువ్వు మీ ఆడ నాకైతే సత్రంలో ఉంది. సత్రంలో అట్లా ఆడద్దు నా దగ్గర. బాబీ సత్రం అని వేరే వాళ్ళు కూడా సత్రం అని మాట్లాడినారు బాబీ. ఎవరు? యాడనా అదే మెయిన్ అదేమి అడవులే తీసుకుపోయి. నువ్వు సత్రం మాట్లాడద్దు. నువ్వు కూడా అంతే బాబీ, మళ్ళీ పెట్టేసి. నువ్వు కూడా అంతే. నాకు సరిపోదు. భిక్షమా అట్లా ఆడద్దు. పెట్టు 100 రూపాయలు పాట పాడుకొని ఆడదాం. పెట్టమ్మా, అట్లా చెయ్యొద్దు. నువ్వు పోయి కోసం నీ కళ్ళ ముందు గిఫ్ట్స్ ఉన్నాయి కదా. ఏం గిఫ్ట్లు వచ్చినాయి అనేది లేదా? 50 ఏమి మంచిది మా చూడమ్మా. ఉండు, బాబీ నాకు ప్రామిస్ లేవు బాబీ నా దగ్గర డబ్బులు. నేను ఇప్పుడే లేచిపోతా. నాకు గిఫ్ట్లు కూడా వద్దు. నా 100 నీ డబ్బులు నీకు ఇస్తా నేను. నువ్వు ఎట్లా వాడు అంటే చెప్తున్నా కదా బాబీ. నువ్వు అదేంటో ఇంతకు ముందు నేను ఇస్తాను. నువ్వు నీ కళ్ళు చూస్తుంటేనే చెప్తాను. ఎక్కడికి నాకు 100 రూపాయలు నువ్వే ఇప్పుడు ఇల్ల నాకు. మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నెల్లూరులో ఇట్లా కూర్చొని ఇట్లా ఆడుకుంటే నేను నా ఫ్రెండ్స్ సినిమా థియేటర్ నువ్వు డబ్బులు ఫస్ట్ గిఫ్ట్స్ లేదా బాబీ. ఈడే ఉంటాయి. బాబీ అవి కొత్తగా చూస్తున్నానే ఆడ డబ్బులు దాస్తారని. ఓకే, ఇంకా నీకు ఒక రహస్యం తెలిసిపోయింది. ఎప్పుడైనా ఎత్తుకోరా. వాడే చూపించాను నీకు. ఇంకా ఆడాడు దాచుకుంటాడు తెలుసు. లోపల డ్రాయర్లో కూడా పెట్టుకుంటాడేమో. మీ మామయ్య అట్లే పెట్టుకుంటాను నేను. లోపల డ్రాయర్ లోపల బనీనికి కూడా పెట్టుకుంటాను జోబి. డబ్బులు లేవు చూడు అని చూపిస్తాను. నేను తిక్కపోతే అనుకుంటాను. ఒకసారి రహస్యంగా తీసుకుంటా అంటే చూస్తాను నేను. అట్లంతా పడవ. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. బాబీ ఫుల్గా అన్న పొయ్యి బాబీ బిరిగ్గా. ఏంది బాబీ అట్లా టెన్షన్ పెడతాను. ఇది ఈ పక్క నుండి తీసేది కాదు, ఈ పక్క నుండి చెడ తిప్పు. చెడ తిండి ఇట్లా ముద్ద ఎక్కడో మూత ఎక్కడో కూడా తింది నీకు. చెటాకంటే ఇంకా పెద్దది. ఏంటివే చెప్పుతా. వానమ్మ ఏందో గుడ్ల పువ్వు చూస్తానంటే గద్ద కదా పిల్లలు కోడి పిల్లల కోసం చూసినట్టు చూస్తాను రా. ఓపెన్ చేయరా. ఒరే ఒరే ఇవి కట్ చేయరా బేగి. నేనే బిగుతున్నాను ఉండండి. బాబీ ఇది బాబీ ఫస్ట్. ఇది బాబీ. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. బాబీ బేగి. ఇదిగో 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 బిగుతుంది. మళ్ళా కొత్త గిఫ్ట్లు ఇల్లేంద్రా నాయన ఇట్లా పెట్టినారు. భగవద్గీత సూపర్. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా ఏమొచ్చినాయి గిఫ్ట్లు? ఇదంతా మొత్తం అంతా భగవద్గీత. ఇది సూపర్ మా, వేరే లెవెల్ మా. మీరు ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ పక్కన ఒక 12 24 భగవద్గీతలు. చిట కొంచెం చెరుకు. ఏంది బాబీ నాకు గిఫ్ట్లు వచ్చినాయన్నావు. ఇవేంది బాబీ? మనకి హిందూస్ కి ఇప్పుడు ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి బైబిల్, హిందూస్ కి భగవద్గీత. అమ్మా ఉండమ్మా. నాకు అందరు గిఫ్ట్లు పంపించినారని చెప్పి ఎప్పుడు నన్ను కూలబెట్టినాడా? ఏంది బాబీ? చెప్తా.
ఏంది చెప్తావు బాబీ? చెప్పు బాబీ. ఇది మన చేత్తో పంచమని మన సబ్స్క్రైబర్స్ మనకి పంపించినారు. అది నీకు గిఫ్ట్స్. ఇది మనం పంచేవి ఇవి. సో ఇది చెయ్యి బాబీ బేగి. చేస్తా. ఇది చెయ్యి. నాకు ఒకటి ఇష్టం. ఇస్తా. ఇంకొకటి ఒకటి చెటాకు ఒకటి తీసుకొని దాచిపెట్టుకుంటారా? చదువుకుంటారా? నేను చదువుకుంటా. చదువుకుంటానంటే ఇస్తా. నువ్వు ఎప్పుడు చెప్పులు తేడా నువ్వు ఇద్దరు పోయినప్పుడా? నో వే. భగవద్గీత. ఇప్పుడు ఇవి నీ గిఫ్ట్స్. పట్టుకో తేలు. పట్టుకోమా. నేను పట్టుకోలే, చాకు పడితే పడదు. ఎట్లా పట్టుకో చెట్టు. ఎట్లా పండిస్తానమ్మా? సూపర్. ఇంత చెట్టు పడుకో. చాలు దమ్మా. ఏంది బాబీ నువ్వు గిఫ్ట్లు అన్ని ఏంటో బుక్కులు వచ్చినాయి. ఏమ్మా బుక్లు అంటే తమాషా అనుకున్నారా? ఆంజనేయ స్వామి శ్రీరామచరిత మానస్. ఎక్స్ట్రాడినరీ బుక్స్ అంటే అది కూడా గీతా ప్రెస్. గీత ప్రెస్ అన్న కావాలన్నా, ఖచ్చితంగా కావాలన్నా. ఎంత కాస్ట్ ఉంటాయి కదా ఇవి. అథెంటిక్ బుక్స్. సో మన ఒకానొక సబ్స్క్రైబర్ మనకు పంపించినారండి. ఓకే, సో ఇవి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి వాళ్ళు అడిగినారు. ఓకే, ఇది రామచరిత మానస్ కూడా దాన్ని. ఏమ్మా ఏమైంది? ఏంది ఎంత చేస్తాను? తీయేసింది. వానమ్మ నాకు చెప్పి గిఫ్ట్లని నా వాళ్ళకి తీసుకుంటావా? నమస్కారం అయ్యా, నీకు నమ్మేకి. సో నేను వచ్చేసి రామచరిత మానస్ స్టార్ట్ చేస్తాను. రాకుంటే మానా నేనైతే ఫుల్ హ్యాపీ అయినా. ఇంటికి దేవుడు వచ్చేసినాడు. ఆంజనేయ స్వామి, రాములు వారు, సీతమ్మ అందరూ వచ్చేసినారు. కృష్ణుడు అందరూ వచ్చేసినారు. క్రేజీ అంటే క్రేజీ అమ్మా. నిజంగా అంటే నేను చాలా అదృష్టం. సో యాక్చువల్ గా శారీస్ ఏం జరగబోతుందో చెప్పలేను నేను. శారీస్ ది యాక్చువల్ గా ఎందుకు లేట్ అయింది అంటే శారీస్ లో గెలిచిన వాళ్ళకి కూడా కొంతమందికి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి దాంతో పాటు పంపించేటప్పుడు అట్లే ఏదో భగవద్గీత కానీ శ్రీమద్ భగవద్గీత కానీ లేదంటే రామచరిత మానస్ కూడా పంపేయమని చెప్పి యాక్చువల్గా అడిగినారు అనమాట మన సబ్స్క్రైబర్. అందుకోసమే అది లేట్ అయింది. సో ఇప్పుడు సో కామెంట్స్లో పెట్టండి ఎవరికైనా కావాలంటే ఆ ఒక రీల్ ఏమైనా చేద్దాం, ఎట్లా పంపిద్దాం, ఎవరికి ఇద్దాము అనేసి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు. సో ఫస్ట్ బుక్ నువ్వు చదువుకుంటావు, ప్రామిస్ గట్టే. ప్రామిస్ చదువుతా. నాకెందుకు రాదు బాబీ? నేనేమైనా అంత నీకు మొద్దు అనుకున్నావా? చదువు రాదనుకున్నావా? నువ్వు టెస్ట్ చేయొద్దు బాబీ. వద్దు తీసుకునేది చదువు ఒక్కటే బాబీ, నన్ను ఇచ్చేది ఇది లేదు. నేను నిదానంగా చదువుకుంటాను. అట్లా ఇది ఏంది పెట్టాను వద్దు. లేదు ఫాస్ట్ ఏమీ లేదు. ఒక్కటే నాకు కూడా చాలా కష్టమే ఉంటుంది. నేనేం ఇదో చూడు, గీత తాత్పర్యం ఇది చదువు. గీత తాత్పర్యం ఇక్కడ నుండి గట్టిగా. శ్రీ మద్భగ వద్గీత ఒక జ్ఞాన సాగరము, వివిధ జ్ఞానములకు. ఏమో వస్తుంది బాబీ, నేనేమన్నా చదువు రాకుండా ఏం కాదు. ఇది ఏంటి? రామచరిత మానస్. అది ఇంకా రామాయణము ఎక్స్ట్రాడినరీ. తర్వాత ఎవరికన్నా ఇచ్చుకో బాబీ. నా అయిపోయినాయి. ఇంకా నిజంగా చదువుకోలే, తీసుకోవడం కాదు. చదువుకుంటాను బాబీ, నేను ఖాళీ కూర్చున్నాడంతా చదువుకుంటా. సరే అండి, థ్యాంక్స్ పంపించినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంపించిన వాళ్ళకి మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళ మహానుభావులకి మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. మీకు చాలా అద్భుతమైనది జరుగుతుంది. మీకు నాకు కూడా ఇంటికి వచ్చింది కదా, నాకు కూడా అద్భుతం జరగబోతా ఉంది అని సూచన. సో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఊరికే బుక్ తీసుకోవడం కాదు, డబ్బులు అడగను.
సో ఇది గివ్ అవే, ఇది ఫ్రీగానే, ఇది జెన్యున్గా ఫ్రీగా. కానీ ఏమంత బిల్డప్ కొట్టద్దు, నువ్వు ఏమైనా ఇచ్చినావా, నువ్వు బిల్డప్ కొడతావు. నా చేతుల మీద ఇచ్చినారు కాబట్టి నా మనవి ఏంటంటే తీసుకునే వాళ్ళు ఇవ్వాలా, నాకొద్దు, ఇంకెవరికిల్లా, గుడిలో పోయి దానం చేయండి ఎవరికో ఒకరికి, లేదా బయట ఎవరికైనా కానీ ఏదో ఒకటి. ఎవరికన్నా నేను దానం చేస్తా, కానీ మంచి వాళ్ళకి చేయను, గుడ్డి వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకి మీ ఇష్టం అమ్మా, నువ్వు మీ సత్రంలోకైనా కానీ ఇచ్చుకో. సత్రం సత్రం అంటే దౌడ పగలు కొడతా నా కొడుకని. ఊరికైనా ఈ నేనే వద్దంట. ఎందుకులే సత్రం సత్రం అని నన్ను సత్రం అని పిలుస్తానరా. ఇప్పుడు దీంట్లో మనము విష్ణు హనుమాన్ బడబాన స్తోత్రం చదువుదాము మన ఇద్దరం. ఉందా దాంట్లో? ఉంటుందా? లేదా రామచరితమానస్లో ఉండదు. ఇది ఈయన రాసింది. ఇది అయోధ్యకాండ, ఇద్దరు చూడు చెప్తా. ఇదంతా ఇది అయోధ్యకాండ, బాలకాండ. ఇది చిన్నప్పుడు బాలకాండ అంటే రాముడు చిన్నప్పుడు, అయోధ్యకాండ, అరణ్యకాండ అంటే అరణ్యానికి పోయినప్పుడు ఇదంతా. మళ్ళీ యుద్ధకాండ వస్తుంది, ఇద్దరు చూడు. మళ్ళా తర్వాత యుద్ధకాండ, సుందరాకాండ అంటే సీతమ్మ కోసం హనుమాన్ బడవాన సత్రం దీంట్లో ఉండదు. ఉండొచ్చు కాదు చదువుదామా? ఇప్పుడు వద్దు, పొద్దున పూట ఎప్పుడైనా కానీ అప్పుడు పడితే ఈరోజు అవును, నేను మర్చిపోయినా, నాన్ వెజ్ తినిందే మర్చిపోయినా. ఏం కావచ్చట? బుక్స్ చదువుకుంటావు నిజంగా? డెఫినెట్లీ మీ చేతుల మీదే, గురువు గారి చేతుల మీద భాగవతం ఎప్పుడన్నా ఏందని అడిగినావంటే ఇంకా అస్సలద్దు, దూరం ఉండు, దూరం ఉండు, అది కాదమ్మా, అవసరం లేదు. భగవద్గీత ఎప్పుడైనా నా చేతి నుంచి ఏం అడిగినా కూడా విన్నాడు. రామచరిత మానస్ కాల భగవద్గీత అన్ని కావాలి. అన్ని కాదు, ఫస్ట్ అన్ని అంటే ఇవన్నీ నువ్వే తగ్గుతావా? భగవద్గీత ఫస్ట్, సూపర్. వచ్చేసి రామచరితము వద్దు. ఇదొకటి దొంగ కోళ్ళు కాళ్ళు ముక్కినట్లు ముక్కుతావు నువ్వు. ఇది గురువు ఇచ్చింది. దొంగ కోడి కాళ్ళు ముక్కుతుంది, అట్లా ముక్కుతావు నువ్వు, పన్నెం కోడి ముక్కినట్లు. ఇవ్వండి, అది కూడా ఏంది వస్తుంది. నువ్వు రోంతా ఒక 20-30 పేజీలన్నా చదివి అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుతారులే. నమ్మకం లేదనా? లేదు ఏమన్నా లేదు, నాకు లేదు. బుక్ చదవడం నాకైతే అసలు 1% కూడా లేదు, ఆవుగిన్నంత % కూడా లేదు. సరే తీసుకుందాం కదా, చూద్దాం చదువుతాడో చదవడో తెలుస్తుంది మనకి. ఓకే బాయ్. గురువు అయిపోయి నీకు చదువు చెప్తున్నాడు, నువ్వు సన్న అడ్డవాళ్ళ అయిపో 70 ఏండ్లోడు గురువు అంట. గురువు కాళ్ళు దొంగ కోడి కాళ్ళు ముక్కినట్లు. అయ్యో అమ్మా.